హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర సిస్టర్స్. ఈరోజు మన ఆంధ్ర సిస్టర్స్ ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్గా కరకరలాడే అటుకులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: అటుకులు ఒక 3 నుంచి 4 గ్లాసులు, ఉప్పు రుచికి తగినంత, కారం 1/2 టేబుల్ స్పూన్, నూనె 4-5 గ్లాసులు, కరివేపాకు కొంచెం, జీలకర్ర ఒక 2 టేబుల్ స్పూన్స్. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టుకుని, మీరు ఎంత బాండి అయితే పెట్టుకున్నారో దానికి పావు వంతు నూనె పోసుకోండి. అలా పోసుకున్న నూనె వేడెక్కనిచ్చాక దాంట్లో పక్కన తీసి పెట్టుకున్న అటుకుల్ని వేసి వేపుకోవాలి. అటుకులు నూనెలో వేయగానే నూనె అంతా పీల్చేసుకుంటాయి చూడండి. అలా అని ఎక్స్ట్రా ఆయిల్ పోయకండి, మళ్ళీ అటుకులు వేగిన తర్వాత నూనెని వదిలేస్తాయి. చూడండి, అలా వేసిన అటుకుల్ని శుభ్రంగా కలుపుకోవాలి. నూనె అంతా అటుకులకు పట్టేలాగా, ఆ సెగ అంతా అటుకులకు తగిలేలాగా అటుకులన్నీ కరకరలాడేలా వేగేదాకా వేపుకోవాలి. ఇలా వేపుకున్న అటుకుల్ని టీలోకి తినచ్చు, ఊరికే స్నాక్స్గా తినచ్చు, పిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చు. చాలా చాలా హెల్దీ అండి, చాలా మంచి ఐటెం, చాలా సింపుల్గా చేసుకునే ఐటెం అన్నమాట. చూడండి, అలా అటుకులు కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి మారుతాయి. అలా మారగానే మీకు స్మెల్ కూడా తెలుస్తుంది. అలా స్మెల్ తెలిసి అవి కలర్ మారుతున్నాయి అనిపించినప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్, ఎర్రకారం, చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా సాల్ట్ని మొత్తం స్ప్రింకిల్ చేసుకుంటే అటుకులకి ఈజీగా పడుతుంది. అలాగే ఎర్రకారం కూడా, ఇది కారం కారంగా కరకరలాడుతూ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. అలాగే ఇప్పుడు కొంచెం జీలకర్రని తీసుకుని చేత్తో నలుపుకొని ఈ అటుకుల్లో యాడ్ చేసుకోండి. అటుకుల్లో అలా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకుని మొత్తం అన్నీ మిక్స్ చేసుకుని చల్లారి పెట్టుకొని ఒక డబ్బాలోకి తీసుకుంటే మనం వీటిని 10 to 15 days కన్జ్యూమ్ చేయొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉండే అటుకుల్ని మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు దగ్గర అవైలబుల్గా ఉంటే పైన కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని చల్లారనిచ్చి 8 కంటైనర్లోకి తీసుకోవాలని మర్చిపోకండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఆంధ్ర సిస్టర్స్.